పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మన ద్వాదశ జ్యోతిర్లింగ కార్యక్రమాల్లో 10వ జ్యోతిర్లింగమైనటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం దారుకావనంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం కథ కూడా చాలా విశేషమైనటువంటి, అంతా రాక్షసులతోనే కూడుకునేటువంటి, అంటే భగవంతుడికి రాక్షసులు, ఋషులు, మనుషులు ఆ భేదం ఉండదు. తనని ఎవరు భక్తితో అర్చించినా, భక్తితో ఆరాధన చేసినా వారందరినీ తను రక్షిస్తూ ఉంటాడు. సరే, ఇక కథ విషయానికి వద్దాం. దారుక, దారుకుడు వీరిద్దరు భార్యాభర్తలు, వీరిద్దరు రాక్షసులు. ఈ దారుక అనేటువంటి ఆమె పార్వతీదేవి భక్తురాలు. ఆమె పార్వతీదేవికి నిత్యం ఉపాసన చేస్తుంది. అలా ఉపాసన చేసి అమ్మవారిని మెప్పించి ఆమె కొన్ని వరాలు పొందింది. అమ్మవారు ఏం వరం ఇచ్చారంటే, నీవు ఏ వనంలో ఉంటావు ఆ వనంలో ఉన్నంత వరకు నీకు క్షేమం, నీ బలం తగ్గదు, మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు అని వరం ఇస్తారు. ఇంకా అమ్మవారు వరం ఇచ్చినాక రాక్షసులనే వాళ్ళు సహజంగా వాళ్ళ స్వభావాన్ని మార్చుకోరు కదా. అవసరం ఉన్నా లేకపోయినా పక్కవారిని హింసించి ఆనందపడడం వారి ప్రవృత్తి. అలాగే చేస్తూ ఉన్నారు. ఆ వనంలో ఉన్నటువంటి వారందరిని అలా హింసిస్తూ ఉండంటే అవన్నీ భరించలేక ఆ మనిషి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఓర్వక మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, దారుక, దారుకుడు ఈ రాక్షస సంతతి అంతా వచ్చి, రాక్షస బలగాలంతా వచ్చి నానా రకాలుగా హింసిస్తున్నారు, మమ్మల్ని రక్షించు మహర్షి అని వేడుకున్నారు. అప్పుడు ఆ మహర్షి, వాళ్ళని శిక్షించలేను నేను, కానీ వాళ్ళనైతే కట్టడి చేయగలుగుతాను. వాళ్ళు కనుక దురాగతాలు చేసినా, అవతల వాళ్ళని హింసించేలాంటి పనులు చేసినా కూడా వారికి చావు తప్పదు అని చెప్తారు. ఈ మాట చెప్పగానే వారికి విషయం తెలుస్తుంది, రాక్షసులకి. ఆ విషయం తెలిసి భయపడతారనమాట. అంటే మనం ఎవరైనా హింసిస్తే మనకి ప్రమాదం వస్తుంది, మన శక్తి సన్నగిల్లిపోతుంది, మన ప్రాణాలు పోతాయి అనే భయంతో ఆ హింసా ప్రవృత్తిని మానేసి ఉంటారు. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోతారు. అది అదొక ప్రవృత్తి కదా. అవతలను హింసించి సంతోషించమనేటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఆ పని చేయకుండా ఎక్కువ రోజులు ఉండలేక, కాదు మన సమస్యకు ఇంకొక పరిష్కారం చూసుకోవాలి, ఇలా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేము, మనం ఇంకో చోటకి వెళ్ళడానికి ఏదో ఒకటి ఆలోచిద్దామని ఇంకొక ప్రదేశం ఏదన్నా చూసుకుంటారనమాట. అలా ఒక సముద్రపు మధ్యలో ద్వీపం ఉంది, ఆ ద్వీపానికి వెళ్దామని నిర్ణయించుకుంటారు. అక్కడైతే ఎవరు ఉండరు, ఇబ్బంది లేదు, మనల్ని కట్టడి చేసే వాళ్ళు ఉండరు. ఈ మహర్షి ఇచ్చినటువంటి శాపం కూడా ఈ వనంలో ఉన్నంత కాలమే కదా మనకి పనిచేసేది, సరే అక్కడికి వెళ్దామని అక్కడి నుంచి దాటి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారంటే, ఆ సముద్రం మీద పడవలు వస్తూ ఉంటాయి కదా, పడవల్లో వర్తకులు, చేపల వాళ్ళు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, వారందరినీ పట్టుకోవటం, కొట్టడం, చంపేయటం. కారణం ఏం లేదు, పోనీ వారు ఆహారం కోసమా అంటే కాదు, వారు ఆహారంగా వేరే వాటిని తింటారు, కానీ అవతల వాళ్ళని హింసించడం వారికి అదొక ప్రవృత్తి, అదొక అలవాటు, అంతే. అలా చేయాలి, అలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ చేస్తూ ఒకసారి నా పడవ వస్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి మనుషులందరినీ తీసుకెళ్లి చెరసాలలో వేసేశారు. ఆ పడవలో సుదేహుడు అనేటువంటి ఒక వ్యాపారి ఉన్నాడు. అతను మంచి సదాచారాన్ని ఆచరించేటువంటి వాడు, శివభక్తుడు, నిత్యం శివార్చన చేసేటువంటి వాడు అన్నమాట. వీళ్ళు చెరసాలలో వేసినా తను నిత్యం చేసేటువంటి శివార్చనని, శివారాధనని, శివనామ స్మరణని వదిలిపెట్టకుండా పనులన్నీ చేస్తున్నాడు. ఆయన చేస్తుంటే చూసి ఆ చెరసాలలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఆయనతో పాటు ఆ శివారాధనలు చేయటం, ఆయనతో పాటు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే సహజంగా అందరికీ భగవంతుడు గుర్తొస్తాడు కదా. వీళ్ళు కూడా ఆయనతో పాటు, ఆయనకేమో నిత్యం చేసే అలవాటు, మిగతా వారికి అలవాటు లేకపోయినా ఈరోజు మన కష్టం నుంచి బయటపడవేసగలిగినటువంటి భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని వీరు కూడా ఆ వ్యాపారితో పాటు అలా నిత్యం శివార్చన చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే ఒకరోజు దారుకుడు వచ్చి, ఏంటి మీరు ఏం పని పాటలేదా, ఎప్పుడు శివ శివ అంటే ఆయనకి ఏదో చేస్తూ ఉంటారు, అయినా ఇంక ఇవాళతో మీ మంచి రోజులు అయిపోయినాయి, ఏదో చేసుకోవాల్సింది ఏదో చేసేసుకున్నారు కదా, అయిపోయింది, వాళ్ళతో మీ ప్రాణాలు పోతున్నాయి, ఇదిగో మా సైన్యం మొత్తం వస్తున్నారు మిమ్మల్ని సంహరించడానికి, మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళందరూ అని చెప్తారు. ఆ మాట వినగానే ముందు భయపడిపోయి, తర్వాత వ్యాపారి ఇచ్చినటువంటి ధైర్యంతో అందరూ కలిసి శివనామ స్మరణ చేస్తూ, స్వామి నువ్వే మమ్మల్ని రక్షించాలి, పాహిమాం రక్షించని వేడుకుంటారు. మరి భక్త సులభుడు కదా, వారందరూ అలా కోరుకోవటంతో వేడుకోవటంతో
శివుడు అక్కడికి వచ్చి ఆ రాక్షస మూకనంతరిని చెల్లా చెదురు చేసి కొంతమందిని సంహరించేస్తారు కూడా. ఇదంతా చూసినటువంటి దారుక తనకి శివుడి చేతిలో ప్రాణాలు పోక తప్పదని నిర్ణయించుకుని వెంటనే అమ్మవారిని తలుచుకుంది. ఆమె పార్వతి అమ్మవారి భక్తురాలు కదా, వెంటనే అమ్మవారిని తలుచుకుంది. అమ్మవారి ప్రత్యక్షమయ్యి, స్వామి నేను వీళ్ళకి వరం ఇచ్చాను, వాళ్ళు ఏ వనంలో ఉంటారో ఆ వనంలో వాళ్ళకి చావు రాదు అని, వీళ్ళు రాక్షసులు ఈ రాక్షస ప్రవృత్తితో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ఇలా ఎన్నాళ్ళు అంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, ఇది కలియుగం కదా, ఈ కలియుగంలో ఇలానే ఉంటది, ఉండనియండి, కొన్నాళ్ళు తామస రాజస ప్రవృత్తి కూడా ఉండాలి, ఎప్పుడు సాత్విక ప్రవృత్తి ఉంటే మంచిది కూడా కాదు, మూడు ఉండాలి, ఇది కూడా ఉంటేనే దాని విలువ కూడా మనుషులకి తెలిసేది, కొన్నాళ్ళు ఉండనియండి, వాళ్ళని నేను వరం ఇచ్చాను కదా, క్షమించి వదిలేయండి స్వామి అని అమ్మవారు అనటంతో స్వామి సరేనని, ఈ కలియుగం అయ్యేలోపు వాళ్ళ ప్రాణాలు పోతాయి, వాళ్ళు చేసిన తప్పులు పాపభీతి కూడా ఎక్కువైపోతుంది, అప్పుడు వాళ్ళకి శిక్ష ఎటు తప్పదు, వదిలేయండి స్వామి అంటంతో శివుడు కూడా వదిలేస్తాడు. కానీ ఏం చేస్తాడు శివుడు అంటాడు, ఇలానే కనుక మీరు ఇలాగే హింసా ప్రవృత్తితో ఉంటే ఈసారి అమ్మవారు అడ్డు వచ్చిన నేను ఆగను, నేను వచ్చి సంహరించేస్తానని చెప్తాడు. దాంతో ఆ హింసా ప్రవృత్తిని మానేసి కొంత ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఉంటారు, సాత్విక జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎంత గడుపుతూ ఉన్నా అంతటి హింస చేయకపోయినా ఎంతో కొంత చేస్తూనే ఉన్నారు, వాళ్ళ ప్రవృత్తిని వాళ్ళు మార్చుకోలేరు. ఇలా కాలం గడుస్తుంది. కలియుగం అయిపోబోయే సమయానికి అక్కడికి ఒక మహారాజు వచ్చారు. ఎప్పుడైతే శివుడు వచ్చి ఈ వర్తకుడి ప్రార్థనకి మన్నించి శివుడు వచ్చి వీళ్ళందరినీ రక్షించి పంపించేసి అలాగే రాక్షస సేనని సంహరించాడో, అక్కడే దేవతలందరూ వచ్చి స్వామిని వేడుకొనగా ఆయన అక్కడ జ్యోతిర్లింగంగా ఏర్పడ్డాడు. అదే నాగేశ్వర జ్యోతిర్లింగం. అక్కడ స్వామి పేరు నాగేశ్వరుడు. ఆ నాగేశ్వరుడి దగ్గరికి రాజు వచ్చాడు. ఆయనకి జ్యోతిర్లింగం కదా, ఆయనకి పూజాధికాలు చేసుకుందామని మహారాజు వచ్చి ఆయనని పూజాధికాలన్నీ చేసుకుని కొంతకాలం అక్కడ కూర్చుని తపస్సు కూడా చేసుకుని శివుడు మెప్పు పొందాడు. శివుడు ప్రత్యక్షమై ఆయనకి పాశుపతాస్త్రాదులన్నీ ఇచ్చాడు. అవన్నీ తీసుకుని ఆయన వెళ్తా ఈ రాక్షసుల యొక్క సంహారం కూడా చేసి దారుకని కూడా సంహరించి వెళ్ళిపోయాడు. అక్కడతో కలియుగం కూడా పూర్తయిపోయింది. అంటే కలియుగం అంటే ఇది కాదు, ప్రతి యుగానికి ఒక కలియుగం ఉంటది. అలా ఆ ఉన్నటువంటి యుగాలు కల్పాలలో ఒక కలియుగంలో జరిగినటువంటి కథ ఇది. వాళ్ళ దారుకుడు కూడా సంహరింపబడ్డారు. అక్కడే నా శివుడు నాగేశ్వరుడిగా, అమ్మవారు నాగేశ్వరిగా వెలిసి ప్రజలందరినీ రక్షిస్తూ ఉన్నారనమాట. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా, ప్రాణాపాయ స్థితి కలిగినా రక్షించేటువంటి వాడు నాగేశ్వరుడు, నాగేశ్వరి. ఆ విధంగా అక్కడ దారుకావనంలో, అంటే ఇది ఇంచుమించుగా సోమనాథ క్షేత్రానికి దగ్గరలో ఉంటది అనమాట. ఆ సోమనాథ క్షేత్రానికి దగ్గరలో దారుకావనంలో శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగం లాగా సించి అందరికీ తన ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నాడు. ఇదే పేరుతో ఇంకొకటి కూడా ఉంది. దారుక అంటే చెట్టు, దారుక ఆకని అవన్నీ వింటూ ఉంటాం కదా. ముక్తినాథ క్షేత్రానికి అలా వెళ్ళేటప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటది, కానీ అది దారుక కాదు, దాని పేరు జోరుక, అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటిది అని. ఇప్పుడు ఆధునిక కాలంలో మనకి రవాణా సౌకర్యాలు ఎక్కువైపోయి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని, అమ్మవారిని దర్శించుకోకుండా వేరే దగ్గర దారుల్లో మనం వెళ్ళిపోతున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవారిద్దరూ పుష్టిని కలిగించేటువంటి వారు అన్నమాట. ఇదేమో ఈ దారుకా వనమేమో మనకి సోమనాథ క్షేత్రానికి చాలా దగ్గరలో ఉండేటువంటి క్షేత్రం. ఇది 10వ జ్యోతిర్లింగం అయినటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశేషత. నమస్కారం. మరొక జ్యోతిర్లింగంతో మళ్ళా కలుద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.